సంక్షేమం, మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు చేసిన విషయాలన్నీ కూడా అంటే మీకు ఎప్పటికప్పుడు ఏ ఏ పథకాలు తీసుకొస్తున్నారు, ఎంతెంత ఖర్చు పెడుతున్నారు అన్న ఒక జవాబుదారీతనం ప్రజలకు ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఒక చిత్తశుద్ధితో ఈ విషయాలు ప్రతి సంవత్సరం కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్ని విన్నా, ఎన్ని చూస్తున్నా, ఎన్ని చేస్తున్నా కొంత ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయంటే ఏం చేశారు, దేనికి సంక్షేమం వచ్చింది అన్న ఒక ప్రశ్నలకి ఈరోజు అటు పేదల ప్రజల సంక్షేమం కానివ్వండి, ఇటు మౌలిక సదుపాయాల అభివృద్ధి కానివ్వండి, అటు ఒక పథకాల ద్వారా ఏ విధంగా మన దేశంలో ఉన్న 140 కోట్ల మందికి అన్ని వర్గాల వాళ్ళకి ఏ విధంగా సంక్షేమం చేరుతోంది, అదే కాకుండా మనకి ఏ విధంగా అభివృద్ధి అంటే అటు డిజిటల్ ఇండియా కానీ, అటు మేక్ ఇన్ ఇండియా కానీ, అటు స్టార్టప్స్ కోసం, అటు యువత, మహిళల కోసం, పేదల కోసం, రైతుల కోసం ఏ విధంగా ప్రధాన లక్ష్యంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు అన్న ఒక విషయం జవాబుదారీతనంతో ఒక రిపోర్ట్ కార్డ్తో ప్రజల ముందుకు తీసుకువెళ్లే బాధ్యతగా మేము మీ అందరికీ కూడా ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా కేంద్రంలో ఏ విధంగా అయితే ప్రజల సంక్షేమంలో భాగంగా జన్ధన్ ఖాతాలు, చాలా మంది నవ్వుకున్నారు ఏ విధంగా ఈ జన్ధన్ ఖాతాలు ప్రజలకి డైరెక్ట్ గా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి. కానీ ఈ జన్ధన్ ఖాతా ద్వారా ఏవైతే 58 కోట్ల అకౌంట్స్ ఓపెన్ చేశారో దేశవ్యాప్తంగా, అది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎంతైతే సొమ్ము, ఇప్పుడు ఉదాహరణకి రైతుల కోసం ప్రతి ఏటా 6,000 రూపాయలు రైతుల నిధి కింద పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏదైతే విడుదలవుతుందో అది ఈ జన్ధన్ ఖాతాల ద్వారా డైరెక్ట్ గా వాళ్ళకి అందడం. సో ఇదే కాకుండా ఉజ్వల యోజన అంటే ఎల్పిజి కనెక్షన్స్ మహిళల కోసం ప్రత్యేకించి 11 కోట్ల ఎల్పిజి కనెక్షన్స్ ఇవ్వడం. ఇదే కాకుండా జల్ జీవన్ మిషన్ ద్వారా 16 కోట్ల ఇళ్లకి, అంటే దీని వల్ల ప్రత్యక్షంగాను పరోక్షంగాను లబ్ధి పొందేది మహిళలు, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అన్నది. ఇదే కాకుండా స్వనిధి, ఇలా కొన్ని పథకాలు, ఆయుష్మాన్ భారత్ అంటే 5 లక్షల రూపాయల వరకు బీమా, ఇది ఎంతమందికి చేరుతుంది? 60 కోట్ల మంది దీని అండర్లో ఉపయోగించుకుంటున్నారు అంటే చిన్న విషయం కాదు. కాబట్టి ఈ విషయాలు ఈ విధంగా ప్రజా సంక్షేమం చేస్తూ ఒక మౌలిక సదుపాయాల విషయంలో అటు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇటు వైజాగ్ చెన్నై కారిడార్ కానీ, అటు చెన్నై బెంగళూరు కారిడార్ కానీ, అటు హైదరాబాద్ బెంగళూరు కారిడార్ కానీ, ఇలా కారిడార్స్ విధంగా ఒక పిఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్, అంటే ఇది ఒక బిగ్గెస్ట్ నేషనల్ మాస్టర్ ప్లాన్ ద్వారా ఇటు రోడ్లు, పోర్ట్లు, ఎయిర్వేస్, రైల్వేస్, ఈ 4 అంశాలని ప్రధానంగా సమన్వయం చేసుకుంటూ కొన్ని లక్షల కోట్లతో ముందుకు వెళ్తున్న భాగంగా ఈరోజు ఒక రవాణా సౌకర్యం ఏర్పడి మన దేశం 2014 ముందు ఏ విధంగా ఉంది, 2014 తర్వాత ఏ విధంగా మనకు అభివృద్ధి చెందుతోంది. ఈరోజు ఏ విదేశానికి వెళ్ళినా ఆ దేశంలో మా దేశంలో లేనిదే, కొత్తగా లేదే అన్న ఒక విషయంగా యువత అంతా కూడా ఒక ఆలోచనలోకి వస్తున్నారు. ఇక యువశక్తి, 12 సంవత్సరాల యువశక్తిగా ప్రత్యేకించి ప్రధాని మోదీ గారి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న విశేషమైనవి అంటే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్కే విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో అటు రిలయన్స్ ఏఐ డేటా సెంటర్కి 1,08,000 కోట్లు కావచ్చు, అటు గూగుల్ డేటా సెంటర్కి 1,35,000 కోట్లు అవ్వచ్చు. అంతేకాకుండా టిల్ మ్యాన్ డెవలప్మెంట్స్ ఆ ప్రాజెక్ట్ కూడా 15,000 కోట్లతో. ఇదే కాకుండా తుర్లవాడలో 2,388 కోట్లతో ఒక సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే వీటి వల్ల కొన్ని లక్షల ఉద్యోగాలు ఇక్కడ రాబోతున్నాయి. ఇదే కాదు, మన రాష్ట్రంలోని అన్ని చోట్ల ఏదైతే మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా డెవలప్మెంట్లో ప్రాజెక్ట్ భాగంగా, ఇటు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఎప్పుడైతే కియా ప్రాజెక్ట్స్ అనంతపూర్లో వచ్చిందో,
అదే కాకుండా రాయల్ ఎన్ఫీల్డ్ కడపలో వచ్చిందో, అదే విధంగా మనకి రిలయన్స్ డేటా సెంటర్స్, ఇక అదాని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్స్, బల్క్ డ్రగ్ పార్క్స్, ఇలా ఎన్నో లక్షల రూపాయలతో, కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఈ విధంగా రావడం, అంటే తిరుపతిలో కూడా. సో మనం చేస్తున్న ఈ యొక్క ప్రజా సంక్షేమం, సేవ, సుపరిపాలనలో భాగంగా మనం ఈ మోదీ గారి ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల విషయాలు మన ముందుకు తీసుకొస్తే, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆ విషయంలో కూడా ఎన్ని వేల కోట్లతో మన దేశంలో మనము తయారీ కేంద్రాలు తీసుకొస్తున్నాం. ఎప్పుడూ కూడా కనీ విని ఎరుగని రీతిలో డిఫెన్స్, ఒక భద్రత విషయంలో, డిఫెన్స్ పరికరాల విషయంలో 700 కోట్ల నుంచి 2014లో ఉండేది, కరెక్ట్గా 12 సంవత్సరాలలో ఇప్పుడు 23 లక్షల కోట్ల వరకు తయారీ, అదే కాకుండా ఎగుమతి చేసుకునే ఒక స్థాయికి కూడా భారతదేశం నిలబడింది అంటే అది చిన్న విషయం కాదు. G20 సదస్సుకి కూడా నాయకత్వం వహించే మన దేశం, ప్రతి దేశం, మన ప్రపంచ గ్లోబల్లో కూడా భారతదేశం అంటే ఇది ఒక యువశక్తికి ప్రతీక, ఒక నాయకత్వానికి ప్రతీక అన్న ఒక విధంగా మనము ఈ విషయాలన్నీ కూడా మన దేశంలో జరుగుతున్న అభివృద్ధి, ఇంకా టన్నల్స్, ఒక ప్రాజెక్ట్స్ ఇక్కడ శాంక్షన్ అయింది, ఇవన్నీ కూడా దీని ద్వారా ఒక ఫ్రజైల్ 5 అంటే చాలా వీక్గా ఉన్న ఆఖరి 5 దేశాలలో ఉన్న మన దేశం ఇప్పుడు ప్రపంచంలోనే అగ్రంగా టాప్ 4th ప్లేస్లోకి ఆర్థిక బలమైన శక్తిగా ఎదిగింది అంటే అది చిన్న విషయం కాదు. ఇది ప్రజలందరూ కూడా గ్రహిస్తూ, అందుకనే మన అదొక ఈ 12 సంవత్సరాల యాత్రని కేవలం ఒక పథకాలు, ఒక డేటా, ఒక మనము ఇన్ని లక్షల కోట్లు మనం ఖర్చు పెట్టాం అన్న ఒక విషయమే కాకుండా ఈ 12 సంవత్సరాలది ఒక చారిత్రాత్మక యాత్రగా, ఎందుకంటే ఆలోచన వేరు, ఆచరణ వేరు. ఈ విషయంలో మోదీ గారి ప్రభుత్వం చేస్తున్నది కాబట్టి ప్రతి విషయంలోనూ అటు గిరిజనుల సంక్షేమం కోసం, ఇటు SC ST, ఉత్తి మేక్ ఇన్ ఇండియాలోనే భాగంగానే 15,000 కోట్లతో SC ST వర్గానికి మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్స్ కేటాయింపులు చేయడం జరిగింది. గిరిజనుల కోసం 15,000 కోట్లతో ఈ యొక్క ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అంతేకాదు మన జనజాతీయ దివస్ గా, బిర్సా ముండా జయంతిని ఈ మధ్య మనము ఆ దివస్ గా మనం జరుపుకుంటూ వారి యొక్క సంక్షేమం కోసం 73,000 కోట్లు శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అంటే అది చిన్న విషయం కాదు. కాబట్టి ఇక్కడ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్లో ఒక రైల్వే జోన్ కొన్ని లక్షల కోట్లతో, ఎందుకంటే ఫీజిబిలిటీ లేదు అని అనుకున్నారు, దానిని కూడా ఫీజిబిలిటీ చేస్తూ ఒక 4 డివిజన్స్, ఏదైతే విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, గుంతకల్ 4 డివిజన్స్ లో భాగంగా అత్యధునిక ఆధునాతనమైన ఒక రైల్వే జోన్ గా ఇక్కడ ఏర్పాటు చేయబడ్డారు. ఏదైతే స్టీల్ ప్లాంట్ మనం రివైవ్ అవుతుందా అనే ప్రశ్నలకి ఫుల్ స్టాప్ పెడుతూ, చెక్ పెడుతూ, ఎంతో నష్టాలలో ఉన్న స్టీల్ ప్లాంట్ ని కూడా ఆక్సిజన్ ఇచ్చి 11,800 కోట్లు శాంక్షన్ చేయడమే కాదు, తర్వాత కూడా చేయూతగా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రతి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తోంది అంటూ ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్గా మేము చెప్పి చూపిస్తున్నామో అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు ఘనంగా పూర్తి చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. సో ఈ విధంగా అటు ప్రతి పథకం మనం ఇప్పుడు చూసాం. వెస్ట్ బెంగాల్లో మొన్నటి వరకు ఎవరికి కూడా పేదలకి ఏ సంక్షేమము రాని విషయం, కానీ ఎప్పుడైతే ఇప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిందో వెస్ట్ బెంగాల్లో, ఇప్పుడు అక్కడ అచ్చే దిన్ రోజులు స్టార్ట్ అయ్యాయని అందరూ కూడా ఒక ఆ రాష్ట్రం ఒక సుభిక్షంగా అభివృద్ధితో ముందుకు వెళ్తుంది అనడానికి తార్కాణం. కాబట్టి ఇప్పుడు ఈ 28 రాష్ట్రాల్లోనూ 21 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలనలో ఉంటూ మిగిలిన అన్ని రాష్ట్రాలకి దేశం సంపూర్ణంగా అటు సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్
అందరితో, అందరి కోసం, అందరి ప్రయత్నంతో, అందరి వికాసం కోసం చేస్తూ ముందుకు వెళ్తున్న ఏదైతే ఉందో ఆ ఒక 12 సంవత్సరాల నిర్విరామ చారిత్రాత్మక అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న ఎన్డీఏ ప్రభుత్వపు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తూ ఇదే యాత్ర తర్వాత కూడా కొనసాగుతూ మన దేశం అటు ఆర్థికంగా కానీ ఇటు సంక్షేమంలో కానీ ముందు వెళ్తూ ఈ యొక్క అభివృద్ధి పదంలో మరొక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటి అంటే 25 కోట్ల మంది పేదలు దారిద్ర్య రేఖను దాటి పైకొచ్చారు.